హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అడ్మిట్ కార్డ్స్, హాల్ టికెట్స్ అన్న అడ్మిట్ కార్డ్స్ అన్న రెండు కూడా సేమే. సో ఆ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం ఇచ్చారు. దీనికోసం మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళేసి జేఈ మెయిన్ అని చెప్పేసి టైప్ చేసేయండి. జేఈ మెయిన్ టైప్ చేయగానే గూగుల్లో ఫస్ట్ లింక్ jemain.india.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి చెక్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ బీఆర్క్, బీ ప్లానింగ్ అండ్ బీఈ బీటెక్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో ఈసారి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 27th డౌన్లోడ్ అడ్మిటెడ్ కార్డ్ ఫర్ ది బీఈ బీటెక్ ఎగ్జామ్ షెడ్యూల్ ఆన్ January 27, 24 ఓన్లీ అని చెప్పేసి ఉన్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కూడా ఇదే విధంగా మెసేజ్ అయితే వస్తుంది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్లికేషన్ నెంబర్, మీ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో ఆ అప్లికేషన్ నెంబరు మీరు స్టార్టింగ్లో ఇచ్చే ఉంటారు. సో అప్లికేషన్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా మీరు అప్లికేషన్ నెంబరు, దాంతోపాటు అప్లికేషన్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు హాల్ టికెట్లో ఉన్నటువంటి కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మీకు చెప్తాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కార్డ్ని అయితే డౌన్లోడ్ చేశాను. ఒకసారి ఆ కార్డ్ను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినటువంటి కార్డు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. 1-2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో ఇదే ఫోటోని మనము ఎక్స్ట్రా ఫోటో తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇదే హాల్ టికెట్లో మనము పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో దీంతో పాటు ఎక్కడైతే మనకి ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో ఆ ఎగ్జామ్ సెంటర్లో కూడా ఇదే ఫోటోని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక 3 ఫొటోస్, అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో స్టిక్ చేస్తాము, ఇంకొక 2-3 ఫొటోస్ ఎక్స్ట్రా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి. సో ఇక ముఖ్యంగా మనం చెక్ చేసుకోవాల్సింది హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత వెంటనే మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ మనం ఏ కోర్సుకు అప్లై చేసాము, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంది, అది ఫస్ట్ షిఫ్టా సెకండ్ షిఫ్టా, ఎగ్జామ్ టైమింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 9 నుంచి 12 అని చెప్పేసింది. ఇది జస్ట్ ఎగ్జామ్ టైమింగే. కానీ రిపోర్టింగ్ టైమింగ్ అంటే గేట్ ఓపెనింగ్, గేట్ క్లోజింగ్ టైం అని చెప్పేసి ఉంటే దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు మన హాల్ టికెట్లు చూసుకున్న ప్రకారంగా అయితే 27th రోజు ఎగ్జామ్ ఉంది, షిఫ్ట్ 1, టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 12 మధ్య ఎగ్జామ్ టైమింగ్ అనేది ఉంది. కానీ రిపోర్టింగ్ టైం ఇక్కడ చెక్ చేసుకుంటే మార్నింగ్ 7:20కే రిపోర్ట్ చేయమని చెప్పేస్తున్నారు. ఇదేంటి సార్, 9 o'clock ఎగ్జామ్ ఉంటే మరి 7:20కి ఎందుకు రమ్మన్నారంటే చాలామంది హరి బరిలో వస్తారు. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది సెంటర్కి వెళ్ళగానే సెంటర్ కోడ్ ఏంటిది, సెంటర్ నేమ్ ఏంటిది, సెంటర్ కోడ్ ఏంటిది, సెంటర్ నేమ్ ఏంటిది. సో ఇక్కడనే అయాన్ డిజిటల్ అని చెప్పేసి ఉంది రామకృష్ణ కాలేజ్. ఒకవేళ మోర్ దాన్ 2-3 సెంటర్స్ సేమ్ నేమ్తో ఉంటే కాబట్టి అలాంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది సెంటర్కి వెళ్ళగానే ఇక్కడ 8682 అని చెప్పేసి సెంటర్ కోడ్ ఉంది. ఈ సెంటర్ కోడ్ కరెక్ట్ అయినా కాదా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నో ఆ అధికారులను అడిగి ఖచ్చితంగా ఫస్ట్ సెంటర్ కోడ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు మిగతా ఏర్పాట్లు చేసుకునే ప్రయత్నం చేయండి. పదే చెప్తున్నాను. హరిబరిలో లాస్ట్ టైం నేను ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూసుకుంటే ఏంటంటే ఒక అబ్బాయి ప్రిపేర్ అవ్వకుంటూ అదే చెట్టు కింద ఉన్నాడు. లాస్ట్ 5 minutesలో తీరా హాల్ టికెట్ ఓపెన్ చేసేసరికి ఈ సెంటర్ కాదు బాబు, మీ సెంటర్ పక్క కాలేజ్ అని చెప్పేసి అనేసరికి అక్కడికి వెళ్ళడానికి 5 minutes అయింది. సో దాంతో ఈ టైం అనేది మనకి ఇవ్వకపోవడం వల్ల లేట్గా 5 minutes పోవడం వల్ల ఆ ఎగ్జామ్ రాయలేకపోయాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అక్కడికి ముందే ఎట్లా చేరుకుంటారు కాబట్టి చేరుకున్న తర్వాత ఫస్ట్ కాలేజ్ నేమ్తో పాటు కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్తో పాటు కాలేజ్ నేమ్, అదే సెంటర్ కోడ్ని ఖచ్చితంగా వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక సెంటర్ కోడ్, అదేవిధంగా సెంటర్ నేమ్, దాంతోపాటు సెంటర్ అడ్రస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. దీంతోపాటు ఈ రిపోర్టింగ్ టైం ఏదైతే ఉందో రిపోర్టింగ్ 7 నుంచి 7:20 నుంచి 8:30 తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంట్రీ క్లోజింగ్ టైం అని చెప్పేసింది. 8:30కి గేట్ క్లోజ్ చేస్తారంటే ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని అలో చేయరు. 9 o'clock ఎగ్జామ్ కదా అంటే ఈ 30 minutes అక్కడ ప్రాసెసింగ్ ఉంటుంటే మనం బయోమెట్రిక్ ఇవ్వడము, ఫోటో ఇవ్వడము, సిగ్నేచర్స్, మనం తీసుకెళ్ళిన ఫోటోని ఒక స్టిక్ చేయడము, మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎగ్జామ్లో మనం ఏ విధంగా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్విలేటర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎగ్జామ్ సంబంధించిన సైట్ ఓపెన్ చేసి ఉంటారు, అక్కడ ఏమేమి ఆపరేషన్ చేయాలి అన్నది ఒక 30 minutes ప్రాసెస్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న ఇన్విలేటర్ కూడా మీకు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా 30 minutes ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1/2 hour ముందే గేట్ క్లోజ్ చేస్తారు. సో మరి 8:35కి వెళ్తే అలో చేస్తారంటే
అలో చేయరు. కాబట్టి ఈ విషయాన్ని మీ పిల్లలకి జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే రిపోర్టింగ్ టైము ఎప్పుడు ఓపెన్ అవుతుంది, గేట్ క్లోజింగ్ టైం ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఈ రెండు. దీంతోపాటు ఇక ఎగ్జామ్ సెంటర్ కోడ్, అది మన టెస్ట్ సెంటర్ కోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ కాలేజ్ నేమ్తో పాటు ఆ టెస్ట్ సెంటర్ కోడ్ కూడా ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇదే అడ్మిట్ కార్డులో మనకు క్యాండిడేట్కి సంబంధించిన ఫోటో మట్టికి అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇది సేమ్ ఫోటో అప్లోడ్ అయింది అప్లికేషన్ ఫామ్లో ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటోని మెన్షన్ చేశారు. సో ఆ ఫోటోని ఇక్కడ అటాచ్ చేయాలి. సేమ్ ఫోటో అప్లోడ్ అయినది అప్లికేషన్ ఫామ్ టు బి అఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ది సెంటర్. ఇది మట్టికి మనం ముందే అడ్మిట్ కార్డ్ని అటాచ్ చేయాలి. ఒకవేళ అటాచ్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అక్కడ కూడా ఫెవిస్టిక్స్ అవి ఉంటే, సో కాబట్టి మీరు కూడా అక్కడ కూడా అటాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు, కానీ ముందే మీరు అటాచ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇది కాలేజ్ సెంటర్లో వాళ్ళు ఒక ప్యాడ్ ఏర్పాటు చేస్తారు, అక్కడే చేయాలి. అదే ఇంకా క్యాండిడేట్ సిగ్నేచర్ సైన్డ్ ద డే ఆఫ్ ది ఎగ్జామినేషన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. సో ఇవన్నీ కూడా ఇన్విజిలేటర్ సమక్షంలో చేయాల్సి వస్తుంది. ఫస్ట్ 2 మట్టికి అంటే ఈ బయోమెట్రిక్ కానీ అంటే ఈ తంబుకు సంబంధించి కానీ నెక్స్ట్ అది ఇంకా ఫోటో కానీ ముందే చేసేసుకోవాలి. ఇక సిగ్నేచర్ వచ్చేసి మనం ఇన్విజిలేటర్ ముందే చేయాలి. ఈ సిగ్నేచర్ ఎట్లా చేయాలి అంటే మీ క్యాండిడేట్కి సంబంధించిన సిగ్నేచర్ ఏదైతే చేస్తారో యాజ్ చీజ్గా అదే చేయాలి. ఒకవేళ తేడా ఉంటే కనుక మీకు రిమార్క్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆ క్యాండిడేట్కి సంబంధించిన సిగ్నేచర్ ఏ విధంగా అయితే ఉందో ఆ సిగ్నేచర్ని యాజ్ చీజ్గా అదే విధంగా మీరు సైన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉంది, సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో దీంతో పాటు సెకండ్ పేజ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సెకండ్ పేజ్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎగ్జామ్ హాల్కి ఏమేమి అలో చేస్తారు అంటే పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ఆ వాటర్ బాటిల్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కిన్లేనో లేకపోతే ఏదైనా వాటర్ బాటిల్ తీసుకెళ్తే దానికి ఉన్నటువంటి కవర్ తీసేసేయాలి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో వాటర్ బాటిల్. నెక్స్ట్ సింపుల్ బాల్ పాయింట్ పెన్ బ్లూ ఆర్ బ్లాక్. నెక్స్ట్ అడ్మిట్ కార్డు డౌన్లోడెడ్ బై ఎన్టీఏ వెబ్సైట్ ఉంది. అది బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు, కలర్ అయినా పర్లేదు, కానీ నీట్గా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇది ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. బెటర్ టు బ్రింక్ కలర్. సో లేదు అని అంటే బ్లాక్ అండ్ వైట్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి అడిషనల్గా ఒక 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నారు, కానీ నేనైతే 2 ఫోటోస్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ ఒరిజినల్ ఐడి కార్డ్ విషయంలో చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. సో దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు. ఎనీ వన్ ఆఫ్ ది ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి యు మస్ట్ బి ఒరిజినల్, అది ఒరిజినల్ అయి ఉండాలి. జిరాక్స్ అయితే అలో లేదు, కలర్ జిరాక్స్ కూడా అలో లేదు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఏమేమి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్ అనేది స్కూల్కి సంబంధించిన ఐడెంటిటీ, అంటే మీ ఇంటర్మీడియట్ కాబట్టి నార్త్ సైడ్ ఇంటర్మీడియట్ అన్ని కూడా వాళ్ళు స్కూల్ అని చెప్పేసి అంటారు. మన తెలంగాణ సైడ్ కానీ ఏపీ సైడ్ కానీ వచ్చేస్తే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వ్యాలిడ్ ఎక్స్పైరీ డేట్ కాకుండా ఉన్నటువంటి ఒరిజినల్ ఐడి కార్డు అయినా, పాన్ కార్డ్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఓటర్ ఐడి కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా, ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్ అయినా, ఈ ఆధార్ అంటే లేటెస్ట్గా డౌన్లోడ్ చేసుకున్న ఈ ఆధార్ దాంట్లో ఫోటోగ్రాఫ్ ఉంటే సరిపోతుంది. సో ఈ ఆధార్ కార్డ్ అయినా, 12th సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అడ్మిట్ కార్డు ఉంటుంది, దాంట్లో మీ ఫోటో ఉంటుంది, అదైనా కూడా అలో చేస్తారు. నెక్స్ట్ వస్తే బ్యాంకుకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ దాంట్లో అది కూడా ఒరిజినల్, అది కూడా అలో చేస్తారు. సో ఆల్ అదర్ ఐడి ప్రూఫ్ అంటే ప్రతిదీ కూడా ఒరిజినల్ అయి ఉండి దాంట్లో మీ ఫోటో అయి ఉండి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఎక్స్పైరీ కాకుండా ఉంటే సరిపోతుంది. అన్న నేను ఫోన్లో చూపిస్తా, అన్న నేను కలర్ జిరాక్స్ తీసుకెళ్తా, అన్న నేను బ్లాక్ అండ్ వైట్ తీసుకెళ్తా అంటే కుదరదు. ఒరిజినలే తీసుకెళ్ళాలి, ఫోటో కాపీస్ అయితే అలో లేదు. సో కాబట్టి అది ఎన్షూర్ చేసుకోండి. సో ఏమేమి తీసుకెళ్ళాలి? ఒకటి వచ్చేసి పర్సనల్ వాటర్ బాటిల్ అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాల్ పాయింట్ పెన్, నెక్స్ట్ అడ్మిట్ కార్డు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు, నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఒక 2, నెక్స్ట్ ఒరిజినల్ ఐడి కార్డ్ ప్రూఫ్. సో ఇవి తీసుకొని వెళ్ళాలి. అయితే దీంతో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఇంకొక ఫామ్ కూడా ఇచ్చారు. సో అది ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసింది, ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో ఇక చెక్ చేసుకుంటే ఇక్కడ మీ నేమ్ ఐయామ్ అని చెప్పేసి మీ నేమ్, అదేవిధంగా
ఫాదర్, మదరు, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి బ్లాంక్ అప్లోడెడ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసింది. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీరు ఈ డిక్లరేషన్ ఫామ్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక్కడ బ్లాంక్ ఇమేజ్ అప్లోడెడ్ ఇట్లాంటివన్నీ ఎర్రర్స్ ఉంటే ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మనకైతే అడ్మిట్ కార్డులో ఎలాంటి ఇష్యూస్ లేకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ లేనట్లయితే ఈ లాస్ట్లో మనకు ఒక పేజ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అది కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తం మీదైతే ఇది. సో ఎవరైతే మన నీట్ ఎగ్జామ్ ఎన్టీఏ ఎగ్జామ్ రాస్తున్నారో, జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున ప్రత్యేకంగా మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చుకోవాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి సో మీరందరూ కూడా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత హర్రీ బరీ కాకండి. అక్కడ చాలా కూల్గా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఎస్పెషల్గా పేరెంట్స్కి నేను చెప్పేది, ఆ సెంటర్ దగ్గర ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ టిఫిన్స్ కానీ ఏవి కూడా ఉండకపోవచ్చు. సో 7 o'clock 9 o'clock ఎగ్జామ్ అంటే 7 o'clock వెళ్తున్నాం. సో మీరు ఎప్పుడో 6 o'clock బయలుదేరుతారు. ఎగ్జామ్ రాసి బయటకు రావడానికి చాలా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి సో మీతో పాటు కొన్ని ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, టిఫిన్స్ మీరే తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ జిరాక్సెస్ కానీ క్యాంటీన్స్ కానీ ఉండకపోవచ్చు. కాబట్టి సో అక్కడ హెల్దీ వాతావరణం ఉండేలాగా, సో వాళ్ళకు ఏమైనా ఫ్రూట్స్ కావాలని ఏమైనా ఉన్న ముందే మీరు ఎట్లాగో మనం 7 o'clock సెంటర్కి వెళ్తాం. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా సెంటర్ నేమ్ కరెక్ట్ లేదా చెక్ చేసుకుంటాం. దాని తర్వాత 8:30 వరకు గేట్ క్లోజింగ్ కాబట్టి సో 8 o'clock మనం లోపలికి వెళ్తాం. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి సో ఆ ప్రాసెస్ జరిగినప్పుడు మనకు కొంత అక్కడ ఉండడానికి కానీ, అంటే పిల్లలు ఎగ్జామ్ వచ్చి రావడానికి కూడా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి సో పేరెంట్స్కైనా యూజ్ అవుతుంది, పిల్లలకైనా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆకలి అనవచ్చు. కాబట్టి సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ సో ఒక 1 hour ముందే మీరు సెంటర్కి రీచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో అయితే చేశాను, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఎవరైతే మరి ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మన ఛానల్ తరపున మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఎగ్జామ్ బాగా రాసే ప్రయత్నం చేయండి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జేఈఈ మెయిన్స్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఏం లేదండి, సో ఈసారి మా అబ్బాయి కూడా ఎగ్జామ్ అనేది రాస్తున్నాడు. సో చూద్దాం, సో ఆ జర్నీ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మొత్తం అయితే జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.